హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీ చూపించబోతున్నాను. కార్తీక మాసంలో నాన్ వెజ్ తెలియని వారికి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కర్రీ చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. ముందుగా పెసలు నానబెట్టుకోవాలండి. ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఒక కప్పు పెసలు తీసుకున్నాను. చూడండి, మెత్తగా నానిపోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు చిన్న రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్క వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. కొద్దిగా బరగ్గా ఉన్నట్టు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే డబుల్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోని ఇడ్లీలా పెట్టేసుకోవాలి. ఇలా ఇడ్లీలా పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. నాకు 10 నిమిషాలు పట్టిందండి ఆవిరి మీద ఉడికించడానికి. చక్కగా ఇడ్లీలా ఉడికిపోయాయి అనమాట. అవి ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇడ్లీ అది రెడీ అయిపోయిందండి. ఇలా చేత్తో చూస్తే చక్కగా ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను దగ్గరగా తీసి. ఇలాగ చాలా మెత్తగా ఉన్నట్టు ఉండాలన్నమాట. ఇది ఇప్పుడు చాక్తో కట్ చేసుకుందాం. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చాక్తో కట్ చేసుకోండి. నేనైతే 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట. ఇలా 4 ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీకి మందంగా ఉన్న కళాయి పెట్టుకొని ఆయిల్ సరిపడగా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత 3 లవంగ మొగ్గలు వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. మంచిగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసానండి. అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలు మెత్తగా పేస్ట్లా చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయడం వీడియో మిస్ అయిపోయిందండి, అందువల్ల నేను చెప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు టమాటా కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి. టమాటా వేసిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చేలాగా మనం వేయించుకోవాలన్నమాట. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇంకొకసారి చూడండి, బాగా వేగిపోయిందనమాట. ఇలా వేగితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం ఇడ్లీ పెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ అనేది వేసాను. ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకొని ఒకవేళ వాటర్ చాలకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు అండి, ఏం అవ్వదు. ముక్క అనేది ఉడకాలి కదా. ఇప్పుడు వాటర్ కూడా వేసేసిన తర్వాత మూత పెట్టి మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. మీడియంలో పెట్టితే చక్కగా ఉడుకుతుంది అనమాట. ఒకసారి చూసారా, నేను ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. ముక్క కూడా ఉడికిపోయింది. ఇలా స్పూన్తో నొక్కితే మెత్తగా వచ్చింది. ఇలా అయితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా వేసుకుంటే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి అయితే చాలా బాగుందండి. మేము టేస్ట్ చేసాం కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో ఇది లివర్ కర్రీ అని అడుగుతారండి, అలా వచ్చిందనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా అలానే అడిగారు. వాళ్ళకి తెలియకుండా చేశాను ఈ కర్రీ అనేది. చూడండి, మీకు చూపిస్తున్నాను. నాన్ వెజ్ కర్రీతో పోటీ పడే విధంగా ఉంది. ఈ కర్రీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.